ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా ఉంటున్నాం. కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకుని వారం రోజులు దాటింది. నేను నిద్ర లేచేసరికి తనుండడు. తనొచ్చేసరికి నేను నిద్రపోతాను. మా ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక బంధం డైనింగ్ టేబుల్ మీద ఉండే ఈ డైరీ. ఒకవేళ ఈ డైరీలో తను నాకు విడాకులు కావాలని రాసి వెళ్ళిపోతే ఆ కాగితం నేను చదివేదాకా ఆ నిజం కూడా నాకు తెలియదేమో. ఉదయం 6 గంటలు. అలారం మోగిన శబ్దానికి ఉలిక్కిపడి లేచింది పల్లవి. కళ్ళు తెరవగానే ఆమె చూసిన మొదటి దృశ్యం పక్కన ఖాళీగా ఉన్న మంచం. అతను పడుకున్న వైపు దుప్పటి కొద్దిగా నలిగుంది. అంటే రాత్రి అతనొచ్చాడు, పడుకున్నాడు. తను లేచేసరికి మళ్ళీ వెళ్ళిపోయాడు. పల్లవి నెమ్మదిగా తన చేతి నా నలిగిన దుప్పటి మీద పెట్టింది. అక్కడ ఇంకా కొద్దిగా వెచ్చదనం మిగిలింది. ఆ వెచ్చదనం సూర్యది, తన భర్తది. ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకుంటున్న భార్యాభర్తలు వాళ్ళు. కానీ ఒకరి స్పర్శ మరొకరికి తెలీదు. ఒకరి శ్వాస మరొకరికి వినపడదు. కాలం వాళ్ళిద్దరి మధ్య ఓ అదృశ్యమైన గోడ కట్టేసింది. పల్లవ్ మంచం దిగి కిటికీ కర్టన్లు పక్కకు లాగింది. బయట లేత సూర్యకిరణాల నగరపు కాంక్రీట్ భవనాల మీద పడుతున్నాయి. రోడ్డు మీద వాహనాల రద్దీ అప్పుడే మొదలవుతోంది. ప్రపంచమంతా నిద్రలేచి పరుగు పెట్టడానికి సిద్ధమవుతుంటే పల్లవ్ మనసు మాత్రం ఎక్కడో ఆగిపోయినట్టుగా ఉంది. ఆమె నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ హాల్లోకి వచ్చింది. ఆ ఇల్లు చాలా పెద్దది. ఖరీదైన ఫర్నిచర్, గోడల నిండా అందమైన పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇల్లు అనే ఫీలింగ్ మాత్రం లేదు. అదొక అందమైన 5 స్టార్ హోటల్ గదిలా అనిపిస్తుంది ఆమెకు. ఎందుకంటే ఆ ఇంట్లో మాటల చప్పుడు లేదు, నవ్వులు గలగల లేవు. కేవలం గడియారం ముళ్ళు చేసే శబ్దం మాత్రమే ఆ ఇంటికి ప్రాణం ఉందనడానికి ఏకైక సాక్ష్యం. కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసింది పల్లవి. నీళ్లు మరుగుతున్న శబ్దం, ఫిల్టర్ కాఫీ పొడి వాసన కిచెన్ అంతా వ్యాపించింది. 2 కప్పులు తీసింది. పొరపాటున అలవాట్లో వేశానేమో అనుకుని ఓ కప్పును తిరిగి వెనక్కి పెట్టేసింది. ఒక నిట్టూర్పు ఆమె పెదవుల నుంచి బయటకొచ్చింది. ఒకప్పుడు కాఫీ అంటే ఇద్దరు కలిసి తాగి ఓ అమృతపు చుక్క అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా కాఫీ నా ఒంటరితనానికి తోడుగా మారింది అని తనలో తానే అనుకుంటూ వేడివేడి కాఫీ కప్పును తీసుకుని బాల్కనీలోకి వచ్చింది. అది సూర్య పల్లవిల పెళ్ళైన 6వ నెల. ఇద్దరు పెద్దలు కుదిర్చిన పెళ్ళే. సూర్య నగరంలో ఓ పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్. పల్లవి ఓ టాప్ ఎంఎన్సీ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. ఇద్దరూ తమ తమ కెరీర్లలో ఎంతో బిజీ. పెళ్లి చూపుల రోజు సూర్య పల్లవితో చాలా స్పష్టంగా చెప్పాడు. పల్లవి, నా వృత్తి నాకు దేవుడితో సమానం. ఒక డాక్టర్గా నా సమయం నా చేతుల్లో ఉండదు. పగలు రాత్రి అనే తేడా నాకుండదు. ఎమర్జెన్సీ వస్తే అర్ధరాత్రి అయినా పరిగెత్తాలి. నా వల్ల నీకు సాధారణ భార్యాభర్తల్లాగా వీకెండ్ ట్రిప్స్, సినిమాలకు వెళ్ళడాలు, షాపింగ్లు ఉండకపోవచ్చు. ఒకవేళ నీకు నా సమయం కావాలని అడిగితే నేను బహుశా ఇవ్వలేకపోవచ్చు. కానీ నీకు నా గౌరవం, నా అండ ఎప్పుడూ ఉంటాయి. నీ కెరీర్కు నా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు స్వేచ్ఛగా నీ కలలను సాకారం చేసుకోవచ్చు. ఆ రోజు ఆ మాటలు విన్నప్పుడు పల్లవికి సూర్య మీద ఎంతో గౌరవం పెరిగింది. ఒక మనిషి తన వృత్తిని అంతగా ప్రేమించడం, తన భార్య కెరీర్ని గౌరవించడం ఆమెకు నచ్చింది. నాకు కూడా కెరీర్ ముఖ్యమే సూర్య. నా ప్రాజెక్ట్ డెడ్లైన్స్, నా మీటింగ్స్ నన్ను కూడా బిజీగా ఉంచుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు సపోర్ట్గా నిలబడితే చాలు. ఈ పెళ్ళికి ఇంతకంటే ఏం కావాలి అని నవ్వుతూ ఒప్పుకుంది. కానీ వాస్తవం ఊహించినంత అందంగా లేదు. 6 నెలల క్రితం జరిగిన పెళ్ళి ఓ పండగలా జరిగింది. బంధువుల కోలాహలం, మంత్రాల ఘోష, అక్షింతల దీవెనలు అన్నీ ఒక అందమైన కల్లా గడిచిపోయాయి. కానీ ఆ కళ ముగిసిన వాస్తవంలోకి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. సూర్యకు వరుసగా నైట్ షిఫ్ట్లు పడ్డాయి. ఆ హాస్పిటల్కు అతనే ప్రధాన కార్డియాలజిస్ట్ కావడంతో రాత్రంతా పేషెంట్లతో సరిపోయేది. ఉదయం 7 గంటలకి ఇంటికొచ్చి అలసిపోయి పడిపోయినట్లు నిద్రపోయేవాడు. పల్లవి ఉదయం 8 గంటలకు ఆఫీస్కి బయలుదేరితే రాత్రి 7 గంటలకి ఇంటికొచ్చేది. ఆమె వచ్చేసరికి సూర్య డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధమవుతుండేవాడు, లేదా వెళ్ళిపోయి ఉండేవాడు. ఆమె కాఫీ తాగుతూ బాల్కనీలోంచి కింద రోడ్డు వైపు చూస్తుంది. ఆ రోడ్డు మీద ఎన్నో జంటలు నడుచుకుంటూ వెళ్తున్నాయి. కొందరు చేతులు పట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్తుంటే మరికొందరు బైక్ మీద నవ్వుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే పల్లవి మనసులో ఎక్కడో ఓ సన్నటి బాధ దారపు పోగులా లాగుతుంది. తను కోరుకున్నది ఇలాంటి జీవితమేనా? భర్త అంటే కేవలం ఒకే ఇంట్లో ఉండే ఒక అపరిచితుడా? 7 అడుగులు నడిచిన బంధం ఇప్పుడు 7 నిమిషాల మాటల కోసం కూడా ఎదురు చూసేలా మారిపోయిందా? కాఫీ కప్పు ఖాళీ అయింది.
లోపలికి వెళ్ళి స్నానం చేసి ఆఫీస్కు రెడీ అయింది పల్లవి. అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటున్నప్పుడు ఆమె కళ్ళు మంచం మీద ఖాళీగా ఉన్న సూర్యస్థానం వైపు మళ్ళాయి. రాత్రంతా హాస్పిటల్లో పేషెంట్ల ప్రాణాలు కాపాడే తన భర్త ఇంకా ఇంటికి రాలేదు. పెళ్ళైన కొత్తలో సూర్య కోసం ఎదురు చూసేది. కానీ ఇప్పుడు ఆ నిరీక్షణ ఓ అలవాటుగా మారిపోయింది. పల్లవి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి మంచం పక్కన నిలబడింది. సూర్య వాడే దిండును చేతిలోకి తీసుకుంది. అందులోంచి వచ్చే అతని పర్ఫ్యూమ్ వాసన ఆమెకు కొద్దిగా సాంత్వనతనిచ్చింది. నీ స్పర్శ కోసం ఎదురు చూసే హక్కు కూడా ఈ కాలం నాకు ఇవ్వడం లేదు అనుకుంటూ ఆ దిండును అక్కడే పెట్టి తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని హాల్లోకి వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద నిన్న రాత్రి తను చేసిన వంటలు అలాగే ఉన్నాయి. సూర్య తినలేదు. దాన్ని చూడగానే పల్లవి కోపం రాలేదు, ఒక రకమైన జాలి కలిగింది. రాత్రంతా పేషెంట్ల ప్రాణాలు కాపాడే ఆ డాక్టర్ తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి కనీసం ఒక ముద్ద అన్నం తినడానికి కూడా సమయం దొరకలేదా? ఆ వంటను ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రెష్గా అతని కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. హాట్ బాక్స్లో వేడివేడి అన్నం పప్పు ఉంచింది. ఆమె అడుగులు ఆటోమేటిక్గా డైనింగ్ టేబుల్ చివర ఉన్న ఓ పాత డైరీ వైపు వెళ్ళాయి. అదొక సాధారణమైన డైరీ. కానీ గత 6 నెలలుగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఏకైక వారధదే. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం లేకపోవడంతో ఇంటి పనుల గురించి, ఇతర అవసరాల గురించి ఒకరికొకరు ఆ డైరీలోనే రాసుకునేవారు. పల్లవి పెన్ తీసుకుని అందులో రాయడం మొదలుపెట్టింది. సూర్య, రాత్రి భోజనం చేయలేదు మీరు. ఆరోగ్యం జాగ్రత్త. టేబుల్ మీద బ్రెడ్ ఆమ్లెట్ ఉన్నాయి. హాట్ బాక్స్లో పప్పు అన్నం ఉన్నాయి. దయచేసి లేవగానే తినండి. ఈరోజు ఆఫీస్లో నాకు ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ డెలివరీ ఉంది కాబట్టి రావడానికి కాస్త లేట్ అవ్వచ్చు. నా కోసం వెయిట్ చేయకండి. డ్యూటీకి వెళ్లే ముందు గ్యాస్ కట్టేశారో లేదో ఒకసారి చెక్ చేయండి. పల్లవి ఆ డైరీని టేబుల్ మధ్యలో ఉంచి బరువైన గుండెతో ఇల్లు లాక్ చేసుకుని ఆఫీస్కు బయలుదేరింది పల్లవి. ఆమె క్యాబ్ ఎక్కి ఆ వీధి మలుపు తిరుగుతుండగానే సూర్య కారు అటువైపు నుంచి వచ్చింది. ఒకే వీధి, ఒకే సమయం, కానీ 2 వేర్వేరు దిశలు. ఒకరు తమ ప్రపంచంలోకి అడుగు పెడుతుంటే మరొకరు ఆ ప్రపంచం నుంచి బయటకు వెళ్తున్నారు. ఆ క్షణంలో ఆ 2 కార్లు పక్కపక్కనే క్రాస్ అయ్యాయి. కానీ అద్దాలు మూసి ఉండడం వల్ల ఒకరినొకరు చూసుకోలేకపోయారు. విధి ఎప్పుడు ఇలాగే ఆడుకుంటుంది. కలుసుకోవాల్సిన మనసుల్ని పక్కపక్కనే ఉంచి కంటికి కనిపించని దూరాన్ని సృష్టిస్తుంది. సూర్య కార్ పార్క్ చేసి నెమ్మదిగా మెట్లెక్కుతున్నాడు. అతని కాళ్ళు ఎంతో బరువుగా ఉన్నాయి. రాత్రంతా హాస్పిటల్లో ఒక మేజర్ హార్ట్అటాక్ సర్జరీ. 10 గంటల పాటు ఆపరేషన్ థియేటర్లో నిలబడి పేషెంట్ ప్రాణాలతో పోరాడాడు. శరీరం అలసిపోయింది. మెదడు మొద్దుబారిపోయింది. తన కళ్ళ ముందు ఇంకా ఈసీజీ మానిటర్లోని గీతలు కనిపిస్తున్నాయి. ఇంటి తాళాలు తీసుకుని లోపలికి అడుగు పెట్టాడు. లోపలికి రాగానే ఓ సన్నటి సుగంధం అతని ముక్కున తాకింది. అది పల్లవి వాడే పర్ఫ్యూమ్ వాసన. ఆ వాసన పీల్చుకోగానే అతని అలసటంతా సగం మాయమైపోయినట్టుగా అనిపించింది. ఇల్లు చాలా నీట్గా సర్దింది. కిచెన్లోంచి ఇంకా కాస్త కాఫీ వాసన వస్తుంది. అంటే పల్లవి అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయిందన్నమాట. తాను కొద్దిగా ముందొచ్చుంటే కనీసం ఆమెను చూసేవాడు. సూర్య ఓ నిట్టూర్పు విడిచి తన బూట్లు విప్పి సోఫాలో వాలిపోయాడు. ఎంత అన్యాయం చేస్తున్నాను నేను పల్లవికి. నా వృత్తి మీదున్న పిచ్చితో నా భార్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాను. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింటే ఆమె జీవితమైనా ఇంకోలా ఉండేది కదా. నా కోసం ఈ ఒంటరి ఇంట్లో బందీగా మారిపోయింది అనే ఆలోచన అతని మనసును తొలిచేస్తుంది. కానీ అతను ఏం చేయగలడు? డాక్టర్ వృత్తి అంటే పూలపాన్పు కాదు, అది కత్తుల వంతెన. ఒక ప్రాణాన్ని కాపాడే క్రమంలో తన ప్రాణాన్ని, తన బంధాలను పణంగా పెట్టక తప్పదు. సోఫాలోంచి లేచి బట్టలు మార్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అక్కడ నీట్గా సర్ది పెట్టిన బ్రేక్ఫాస్ట్, దాని పక్కనే ఆ డైరీ. సూర్య ఆ డైరీ చేతిలోకి తీసుకున్నాడు. పల్లవి దస్తూరి చాలా అందంగా ఉంటుంది. అందులో రాసిన ప్రతి అక్షరంలోనూ ఆమె కనపడుతుంది అతనికి. ఆమె రాసిన మెసేజ్ చదివాడు. నా కోసం వెయిట్ చేయకండి, ఆరోగ్యం జాగ్రత్త. ఆ మాటలు చదువుతుంటే అతని మనసులో ఏదో తెలియని బాధ. కేవలం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికేనా మా పెళ్లి జరిగింది? భార్యాభర్తలంటే ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుని మాట్లాడుకోవాలి కదా. ఒకరి కష్టాలు మరొకరు పంచుకోవాలి కదా. కానీ మేమిద్దరం మాత్రం ఇలా కాగితాల మీద ఒకరినొకరు నోటీసులు పంపుకుంటున్నట్టుగా బతుకుతున్నాం. సూర్య బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ డైరీలోని పాత పేజీలు తిరిగేయడం మొదలుపెట్టాడు. 6 నెలలుగా వాళ్ళు రాసుకున్న మాటలన్నీ అందులోనే ఉన్నాయి. ఈ నెల కరెంట్ బిల్ కట్టేశాను సూర్య. పల్లవి, ఫ్రిడ్జ్లో పాలు లేవు,
వచ్చేటప్పుడు తీసుకురా. సూర్య, రేపు మా నాన్నగారి పుట్టినరోజు. నేను ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వస్తాను. పల్లవి, మీ నాన్నగారికి నా తరపున విషెస్ చెప్పు. ఈ వారం నేను ఆయనకు కాల్ చేస్తాను. ఇవే, కేవలం ఇవే ఆ డైరీ నిండా ఉన్నాయి. ఒక యంత్రం లాంటి జీవితం, ఎమోషన్ లేని అక్షరాలు, ప్రేమ లేని పలకరింపులు. బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత సూర్య తన పెన్ తీసుకున్నాడు. పల్లవి రాసిన మెసేజ్ కింద రిప్లై రాయడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి ఎందుకు అతని పెన్ దైనందిన పనుల గురించి రాయడానికి ఇష్టపడలేదు. అతని మనసులోని భారమంతా అక్షరాలుగా మారాలని ఆరాటపడింది. ఆ రాత్రి ఆపరేషన్ థియేటర్లో పడిన టెన్షన్, ఇంటికి రాగానే పల్లవి లేకపోవడం వల్ల వచ్చిన వెలితి, అన్నీ కలిసి అతని చేతిని వేరే దిశగా నడిపించాయి. పల్లవి, బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగున్నాయి. నువ్వు చేసి వెళ్ళిన ఆ వంటలో నీ ప్రేమ రుచి నాకు తెలుస్తోంది. కానీ ఎందుకో ఈరోజు ఈ విశాలమైన ఇల్లు నన్ను మింగేస్తున్నట్టుగా అనిపిస్తోంది. రాత్రంతా ప్రాణాలతో పోరాడే పేషెంట్ల మధ్య ఉన్నప్పుడు నాకు ఎలాంటి భయం వేయదు. కానీ ఉదయం ఇంటికి రాగానే ఈ 4 గోడల మధ్య ఉన్న నిశ్శబ్దం నన్ను భయపెడుతుంది. నువ్వు లేని ఈ ఇల్లు ఓ ఖాళీ హృదయంలా ఉంది. నీ ప్రాజెక్ట్ డెలివరీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, సూర్య. ఆ డైరీ మూసి అక్కడ పెట్టి సూర్య నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్ళాడు. ఆ చిన్న మెసేజ్లో ఆ ఇద్దరి జీవితాల్లో రాబోయే పెను తుఫాను బీజం పడిందని అతనికప్పుడు తెలీదు. ఆ డైరీ కేవలం పనుల చిట్టాలు రాసుకునే పుస్తకం నుంచి వారి మనసును చదివే ఓ అద్దంలాగా మారబోతుందని వారిద్దరికీ అర్థం కాలేదు. రాత్రి 8 గంటలు. సూర్య అప్పటికే లేచి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. పల్లవి ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికొచ్చింది. ఆ ముఖంలో విపరీతమైన నీరసం కనిపిస్తుంది. ప్రాజెక్ట్ డెలివరీ టెన్షన్స్తో రోజంతా సరిగ్గా ఏమీ తినలేదు. ఇంటికి రాగానే సోఫాలో బ్యాగ్ విసిరేసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి మంచినీళ్లు తాగింది. అప్పుడే ఆమె కళ్ళ డైరీ మీద పడ్డాయి. సూర్య తను చేసిన వంట తిన్నాడో లేదో తెలుసుకోవడానికి డైరీ తెరిచింది. కింద సూర్య రాసిన రిప్లై చదివి ఆమె కళ్ళు ఆగిపోయాయి. నువ్వు లేని ఇల్లు ఓ ఖాళీ హృదయంలా ఉంది. ఈ ఒక్క వాక్యం పల్లవి గుండెల్లో ఓ అదృశ్యమైన ప్రకంపన సృష్టించింది. 6 నెలల వివాహ జీవితంలో సూర్య ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. అతనెప్పుడు ఓ పర్ఫెక్ట్ జెంటిల్మెన్లా, ఒక రోబోట్లా ఫీలింగ్స్ దాచుకొని మాట్లాడేవాడు. కానీ ఈరోజు ఆ డైరీలో ఒక యంత్రం సంతకం చేయలేదు. ఒక మనిషి మనసు విప్పి రాశాడు. ఓ భర్త తన భార్య కోసం పడుతున్న తపన అందులో కనిపించింది. పల్లవ డైరీ తన గుండెలకు హత్తుకుంది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లోంచి 2 కన్నీటి చుక్కలు జారి ఆ పేజీ మీద పడ్డాయి. ఆ అక్షరాలు కొద్దిగా చెరిగిపోయాయి, కానీ ఆమె మనసులో ముద్రించుకుపోయాయి. ఇన్నాళ్ళు తను మాత్రమే ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తోందనుకుంది. కానీ సూర్య కూడా అదే బాధను తన గుండెల్లో దాచుకున్నాడని ఆమెకిప్పుడు అర్థమైంది. ఆ నిశ్శబ్దపు గోడ బీటలు వారటం మొదలైంది. పల్లవి తన చేతిలో ఉన్న పెన్తో ఆ డైరీలో మళ్ళీ రాయడం మొదలుపెట్టింది. కానీ ఈసారి ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆమె రాయబోయే అక్షరాలు ఓ కొత్త బంధానికి నాంది పలకబోతున్నాయి. దైనందిన జీవితంలో నలిగిపోయిన ఇద్దరు వ్యక్తులు తమ ప్రేమను కాగితం మీద నిర్మించుకునే ఓ అద్భుతమైన ప్రయాణం ఆ రాత్రి మొదలైంది. కొన్నిసార్లు మనుషులు పక్కనే ఉన్నా కలవలేరు, కానీ అక్షరాలు ఎంత దూరాన్నైనా ఒక క్షణంలో చెరిపేస్తాయి. ఒకే ఇంట్లో ఉంటూ ముఖాలు చూసుకోలేని ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక పాత డైరీ ప్రాణం పోస్తోంది. ఆ కాగితం మీద పడిన సిరా చుక్కలు వాళ్ళిద్దరి మధ్య మంచుకొండ నెమ్మదిగా కరిగిస్తున్నాయి. కానీ ఆ అక్షరాల ప్రయాణం వారిని ఎక్కడికి చేరుస్తుంది? రాత్రి 9 గంటలు. ఆమె పెన్ తీసుకుంది. ఈరోజు ఆఫీస్లో జరిగిన మీటింగ్స్ గురించి కాదు, చెల్లించాల్సిన బిల్లుల గురించి కాదు, తన మనసులోని మాటలను అక్షరాలుగా మార్చాలని నిర్ణయించుకుంది. సూర్య, మీ మాటలు చదివాక ఈ నిశ్శబ్దమైన ఇల్లు నాకు మొదటిసారి అందంగా కనిపిస్తోంది. మీ ప్రపంచంలో నేను లేనని ఇన్నాళ్ళు బాధపడ్డాను. కానీ నా కోసం మీ హృదయంలో ఒక ఖాళీ ఉందని తెలిసాక నా ఒంటరితనం కూడా ఒక ఆశగా మారింది. పగలు నేను, రాత్రి మీరు, ఇలా ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతుకుతున్నాం. కానీ ఈ డైరీ పుటల్లో మాత్రం ఇద్దరూ కలిసి ఉంటున్నాం. మీరు రాసిన ఒక్క వాక్యం చదివాక మీరు ఎదురుగా లేకపోయినా మీ శ్వాస నాకు వినిపిస్తుంది. రాత్రంతా పేషెంట్ల కోసం మీరు పడే కష్టం నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సూర్య, మీరింటికి రాగానే ఈ ఇల్లు ఖాళీగా ఉండదు. నా ప్రాణం ఈ ఇంటి ప్రతి మూలన మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రేపు ఉదయం మీరు వచ్చేసరికి నేను మళ్ళీ నిద్రలోనే ఉంటాను, కానీ నా కలల్లో మాత్రం మీరే ఉంటారు.
ఆ డైరీ మూసి టేబుల్ మీద జాగ్రత్తగా పెట్టింది పల్లవి. ఆ రాత్రి ఆమెకు 6 నెలల తర్వాత మొదటిసారి ప్రశాంతమైన నిద్ర పట్టింది. ఆ పెదవుల మీద ఓ చిన్న చిరునవ్వు, మనసులో ఓ తీయని ఎదురుచూపు. ఉదయం సూర్య వచ్చి ఈ మాటలు చదివినప్పుడు తన ఫీలింగ్స్ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఉదయం 7 గంటలు. సూర్య కార్ పోర్టికోలో ఆగింది. రాత్రంతా ఒక క్రిటికల్ ఎమర్జెన్సీ కేస్. 2 హార్ట్ అటాక్లు వచ్చిన పేషెంట్ను బతికించడానికి అతను తన ప్రాణం పెట్టి పోరాడాడు. శరీరం మొత్తం అల్సర్తో తూలిపోతుంది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఇంటి తలుపులు తీసి లోపలికి అడుగు పెట్టాడు. ఎప్పట్లాగే ఇల్లంతా నిశ్శబ్దం. పల్లవి అప్పటికే ఆఫీస్కు వెళ్ళిపోయింది. కానీ ఈరోజు ఆ నిశ్శబ్దం అతన్ని భయపెట్టలేదు. అతని అడుగులు నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాయి. అక్కడ టేబుల్ మీద డైరీ ఉంది. పక్కన ఒక ఫ్లాస్క్లో వేడివేడి కాఫీ, ఓ చిన్న ప్లేట్లో 2 బిస్కెట్లు ఉన్నాయి. సూర్య ఫ్లాస్క్ మూత తీశాడు. ఆ వేడి కాఫీ పొగలతో పాటు పల్లవి ప్రేమను కూడా అతని మనసును తాకినట్టు అనిపించింది. నెమ్మదిగా కుర్చీలో కూర్చొని డైరీ తెరిచాడు. పల్లవి రాసిన జవాబు: మీరు ఎదురుగా లేకపోయినా మీ శ్వాస నాకు వినిపిస్తుంది. మీరు ఇంటికి రాగానే ఈ ఇల్లు ఖాళీగా ఉండదు. నా ప్రాణం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ మాటలు చదువుతుంటే సూర్య గుండెల్లో ఏదో తెలియని బరువు కరిగిపోయింది. ఆ అక్షరాల వెనుక ఆమె దాచుకున్న కన్నీళ్లు అతనికి స్పష్టంగా కనిపించాయి. ఒక డాక్టర్గా ఎంతోమంది గుండె చప్పుళ్లను స్టెథోస్కోప్తో విన్నాడు. కానీ మొదటిసారి తన భార్య గుండె చప్పుడు ఆ కాగితం మీద అతనికి వినిపించింది. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. కాఫీ తాగుతూ అతను కూడా తన పెన్ తీసుకున్నాడు. తన డైరీలో రాయడం మొదలుపెట్టాడు. పల్లవి, నీ అక్షరాలు చదువుతుంటే ఈ రాత్రంతా నేను పడ్డ అలసటంతా మాయమైపోయింది. ఒక పేషెంట్ ప్రాణం దక్కినప్పుడు నాకెంత సంతోషం కలుగుతుందో నీ మాటలు చదివాక నా మనసుకు అంతకంటే ఎక్కువ బలం దొరికింది. ఈరోజు కాఫీ చాలా అద్భుతంగా ఉంది. నువ్వు ఫ్లాస్క్లో నింపి వెళ్ళిన కాఫీ కాదు, నీ ప్రేమను అని నాకు అర్థమైంది. ఒక డాక్టర్గా అందరి గాయాలు మాన్పుతాను, కానీ నా ఒంటరితనానికి మందు నీ అక్షరాల్లో దొరికింది. నువ్వు ఆఫీస్లో బిజీగా ఉన్నప్పుడు ఈ అక్షరాలు నీకు తోడుగా ఉంటాయని ఆశిస్తున్నాను. జాగ్రత్త పల్లవి. రోజులు గడుస్తున్నాయి. ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ ఇంకా కలుసుకోలేదు. ఒకరు వెళ్ళాక ఒకరు రావడం, ఒకరు పడుకున్నాక ఒకరు లేవడం జరుగుతూనే ఉంది. కానీ వారి మధ్య దూరం మాత్రం చెరిగిపోయింది. ఆ పాత డైరీ ఇప్పుడు వాళ్ళిద్దరి ప్రపంచంగా మారింది. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి ఆ డైరీలోని ఒక పేజీ నిండిపోతూ వచ్చింది. పనులు, బాధ్యతల గురించి మాత్రమే రాసుకునే ఆ డైరీ నెమ్మదిగా వారి ఇష్టాలు, కష్టాలు, ఆశలు పంచుకునే వేదికగా మారింది. ఒకరోజు బయట విపరీతమైన వర్షం. ఉదయం సూర్య ఇంటికి వచ్చేసరికి పల్లవ్ వదిలి వెళ్ళిన డైరీ ఇలా ఉంది: సూర్య, వాన పడుతుంది. నాకు వానంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు వానలో తడుస్తూ కాగితం పడవలు వేసేదాన్ని. ఈరోజు ఎందుకో ఆ వానను చూస్తుంటే ఆ పడవలో ఒక దాంట్లో కూర్చొని మీ దగ్గరకు వచ్చేయాలనిపించింది. మీరు వానలో తడవకట్టి, జలుబు చేస్తుంది. దానికి సూర్య సాయంత్రం లేచాక ఇచ్చిన రిప్లై: నీకు వానిష్టమని ఇప్పుడే తెలిసింది పల్లవి. నువ్వు కాగితం పడవలో నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. ఈ వర్షపు చినుకులను అడుగు. నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతోందని చెప్తాయి. ఈరోజు రాత్రి కూడా, నా డ్యూటీలో కూడా ఆ వాన శబ్దం నాకు నీ గొంతులాగే వినిపిస్తుంది. మరొక రోజు పల్లవి రాసిన మాటలు: సూర్య, ఈరోజు ఆఫీస్లో చాలా స్ట్రెస్. ఓ కోడ్ బగ్ వల్ల ప్రాజెక్ట్ లేట్ అయింది. బాస్తో మాటలు పడాల్సి వచ్చింది. తల పగిలిపోతున్నట్టుగా ఉంది. ఇంటికి రాగానే ఏడుపొచ్చింది. మీరు పక్కనుంటే బాగుండనిపించింది. దానికి సూర్య రిప్లై: పల్లవి, నీ బాధ చదివి నా గుండె బరువెక్కింది. నేను పక్కన లేకపోయినా ఈ డైరీ రూపంలో నా చేయి ఎప్పుడూ నీ కన్నీళ్లు తుడుస్తూనే ఉంటుంది. నువ్వు చాలా స్ట్రాంగ్. రేపు ఆ బగ్ నువ్వే సాల్వ్ చేస్తావు చూడు. నీకిష్టమైన చాక్లెట్ను ఆ ఫ్రిడ్జ్లో పెట్టాను. అది తిని ప్రశాంతంగా పడుకో. ఆ డైరీలో వాళ్ళు ఒకరికొకరు ఎన్నెన్నో చెప్పుకున్నారు. పెళ్లి రోజున వాళ్ళిద్దరూ ఎందుకు సరిగ్గా మాట్లాడుకోలేదో రాసుకున్నారు. భవిష్యత్తు గురించి వాళ్లకున్న కలలు పంచుకున్నారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. ఆ ఇంటి 4 గోడలు మాత్రమే తెలిసిన ఓ అందమైన, నిశ్శబ్దమైన ప్రేమ కావ్యంలా ఆ డైరీ మారిపోయింది. ఒకరోజు రాత్రి సూర్య హాస్పిటల్లో ఉండగా పల్లవికి ఇంట్లో విపరీతమైన ఒంటరితనం ఆవహించింది. టీవీ ఆన్ చేసినా ఏమీ చూడబుద్ధి కాలేదు. నిద్ర రావడం లేదు. అర్ధరాత్రి 12 గంటలు దాటింది. పల్లవి మెల్లగా లేచి సూర్య గదిలోకి వెళ్ళింది. అది
సూర్య పడుకునే గది. అక్కడంతా అతని వస్తువులు, అతని పుస్తకాలు, అతని పెర్ఫ్యూమ్ వాసన. ఆమె నెమ్మదిగా సూర్య మంచం మీద కూర్చుంది. అతని దిండును తన గుండెలకు హత్తుకుంది. సూర్య, నీ అక్షరాలు నన్ను బతికిస్తున్నాయి. కానీ నీ స్పర్శ కోసం నా ప్రాణం విలవిల్లాడుతుంది. ఎప్పుడొస్తావు సూర్య? మనం ఎప్పుడు ఎదురుపడతాం అని తనలో తానే గుసగుసలాడుతూ అక్కడే నిద్రపోయింది. ఉదయం సూర్య ఇంటికొచ్చేసరికి పల్లవ ఆ గదిలోనే పడుకొనుంది. 6 నెలల తర్వాత మొదటిసారి తన భార్యనంత ప్రశాంతంగా తన మంచం మీద నిద్రపోతుండడం చూశాడు సూర్య. అతని గుండె వేగం పెరిగింది. ఆ ముఖం మీద పడిన ముంగుర్లు పక్కకు తీయాలని అతని చేయి ముందుకెళ్ళింది. కానీ మళ్ళీ ఆగిపోయింది. ఆమె రాత్రంతా ఆఫీస్ పనులతో అలసిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ఆమెను నిద్రలేపితే ఆమె విశ్రాంతి పాడవుతుంది అనుకుని తన కోరికను చంపుకొని మెల్లగా వెనక్కి వచ్చేశాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి డైరీలో ఇలా రాశాడు. పల్లవి, ఈరోజు ఉదయం నేను ఇంటికి రాగానే నా గదిలో నిన్ను చూశాను. నా దిండును హత్తుకొని నువ్వు నిద్రపోతున్న తీరు చూస్తుంటే నిన్ను అలాగే ఆగిపోయి చూస్తూ ఉండిపోవాలనిపించింది. నిన్ను నిద్రలేపాలని నా ప్రాణం కొట్టుకుంది. కానీ నీ ప్రశాంతమైన నిద్రను పాడు చేయలేకపోయాను. నువ్వు నా ప్రపంచంలోకి రావడానికి ఎంత ఎదురు చూస్తున్నావో నాకు అర్థమైంది. త్వరలోనే ఈ దూరాన్ని చెరిపేస్తాను పల్లవి, ప్రామిస్. ఈ మాటలు చూసిన పల్లవికి ఓవైపు సంతోషం, మరోవైపు చిన్న కోపం. అంత దగ్గరగా వచ్చి కూడా నన్ను నిద్రలేపకుండా వెళ్ళిపోతావా సూర్య? నీకు నా నిద్ర మీదున్న ప్రేమ నా మీద లేదా అని ఒక చిన్న ప్రేమికురల్లా అలిగిన ఆ రోజు డైరీలో ఏమీ రాయకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి సూర్యకు డైరీలో ఏ మెసేజ్ కనిపించబోయేసరికి అతని మనసు విలవిల్లాడింది. పల్లవి అలిగిందని అతనికి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం అతను ఆమెను ఎలాగైనా కలవాలని నిర్ణయించుకున్నాడు. కానీ విధి వేరే ప్రణాళికలో ఉంది. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. ఆ డైరీ వాళ్ళిద్దరి మధ్య ఓ అద్భుతమైన ప్రేమను నిర్మించింది. కానీ వాస్తవ ప్రపంచంలో వాళ్ళు ఇంకా కలుసుకోలేదు. గురువారం రాత్రి పల్లవికి సాయంత్రం నుంచి ఒళ్ళు వెచ్చగా అనిపించడం మొదలైంది. తలనొప్పి, విపరీతమైన నీరసం. ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేసింది. ఏమీ తినబుద్ధి కాలేదు. జ్వరం పెరుగుతుంది. గదిలో వెళ్ళి మంచం మీద పడుకుంది. సూర్య కోసం డైరీలో మెసేజ్ రాయాలనిపించింది. వణుకుతున్న చేతులతో డైరీని తన గదిలోకి తెచ్చుకుని మంచం మీద కూర్చొని రాయడం మొదలుపెట్టింది. సూర్య, ఈరోజు ఎందుకో నాకు అస్సలు బాగోలేదు. ఒళ్ళు కాలిపోతుంది. జ్వరంగా ఉన్నట్టుంది. కళ్ళు తెరవలేకపోతున్నాను. నువ్వు వచ్చేసరికి ఉదయం 7 అవుతుంది. నేను అప్పటిదాకా మెలకువగా ఉండాలని ట్రై చేస్తాను. కానీ ఉండగలనో లేదో తెలీదు. నాకు భయంగా ఉంది సూర్య. నువ్వు వస్తే నాకు ఏ మందులు అవసరం లేదు. నీ పలకరింపు చాలు నేను కోలుకోవడానికి. త్వరగా రా సూర్య. పెన్ అక్కడే వదిలేసింది. ఆ డైరీని తన ఛాతీ మీద పెట్టుకుని అలాగే నిద్రపోయింది పల్లవి. జ్వరం మంటల్లో ఆమె శరీరం కాలిపోతుంది. కలవరిస్తుంది. సూర్య వస్తాడు, తనని లేపుతాడు, తన తల మీద చేయి వేసి ఓదారుస్తాడు అని ఆమె ఆశగా ఎదురు చూస్తూ స్పృహలోకి, నిద్రలోకి ఊగిసలాడుతుంది. సమయం గడుస్తోంది. గడియారం ముళ్ళు 6 దాటింది. 7 అయింది. 8 అయింది. పల్లవికి మెల్లగా మెలకు వచ్చింది. తల విపరీతంగా పోటు పెడుతుంది. జ్వరం ఇంకా తగ్గలేదు. కళ్ళు తెరిచి చూసింది. గదిలోకి వెలుతురొచ్చింది. పక్కనెవరూ లేరు. సూర్య రాలేదు. ఆమె గుండెలో చిన్న భయం. ఎందుకు ఇంకా రాలేదు? టైం 8 అయింది కదా. ఒకవేళ వచ్చి నేను నిద్రపోతున్నానని వెళ్ళిపోయాడా అనుకొని కంగారుగా మంచం దిగింది. ఇల్లంతా ఖాళీగా ఉంది. సూర్య రాలేదు. పల్లవికి ఏడుపొచ్చింది. ఎంత జ్వరంగా ఉన్నానో చెప్పాను కదా సూర్య. కనీసం నా కోసం ఒక్కరోజు కూడా త్వరగా రాలేవా? ఈ డైరీలో ప్రేమలంతా అక్షరాలకి పరిమితమా? నా మీద నీకు నిజమైన ప్రేమ లేదా అని కుమిలిపోయింది. అప్పుడే డైరీలో తర్వాతి పేజీలో ఏదో గట్టిగా అనుకుంటున్నట్టు అనిపించింది. ఆ పేజీని తిప్పడానికి ప్రయత్నించింది. అది కొద్దిగా తడిగా ఉంది. అతుక్కొనుంది. పల్లవి అనుమానంగా ఆ పేజీని విడదీసింది. ఆ పేజీ తెరుచుకోగానే పల్లవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె చేతుల్లో ఆ డైరీ జారి కింద పడింది. ఆ పేజీ నిండా సూర్య రాసిన అక్షరాలు లేవు. దానికి బదులు ఓ పెద్ద ముద్ర, ఎర్రటి రక్తం మరక. ఆ మరక డైరీ పేజీని పూర్తిగా తడిపేసింది. అది ఎండిపోలేదు. ఇంకా కొద్దిగా పచ్చిగానే ఉంది. ఆ రక్తం చూసి పల్లవికి ఊపిరాడలేదు. కళ్ళు తిరిగినట్టు అనిపించింది. సూర్య, సూర్య అని గట్టిగా అరిచింది. ఇల్లంతా ప్రతిధ్వనించింది. కానీ ఎలాంటి బదులు రాలేదు.
ఆ రక్తం ఎవరిది? సూర్యకి ఏమైంది? అతనికి ఏదైనా ప్రమాదం జరిగిందా? హాస్పిటల్లో ఏదైనా జరిగిందా? ఒకవేళ ఏమీ జరగకపోతే ఆ డైరీలో ఆ రక్తం ఎలా వచ్చింది? తను ఇంటికొచ్చాడా? వస్తే ఎక్కడికి వెళ్ళాడు? పల్లవి మనసులో 100 ప్రశ్నలు. జ్వరం మంటలు తోడుగా ఆ భయం ఆమెను వణికిస్తుంది. ఫోన్ తీసుకుని సూర్యకు కాల్ చేసింది. ద నెంబర్ యువర్ కాలింగ్ ఈజ్ స్విచ్ ఆఫ్. పల్లవి కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాలుగా కారుతున్నాయి. ఏమైంది సూర్య నీకు? నా దగ్గరకు రా సూర్య, నేను బతకలేను అని అక్కడే కింద కూలపడిపోయింది పల్లవి. డైరీలో ఉన్న ఆ ఎర్రటి మరక ఆమెను పట్టి పీడిస్తుంది. ఒక అందమైన ప్రేమ కథగా మారుతున్న వాళ్ళ జీవితంలోకి ఈ భయంకరమైన దృశ్యం ఎలా వచ్చింది? భయం అనే ఉలి తగిలితే తప్ప మనసు అట్టడుగున దాగున్న ప్రేమ అనే శిల్పం బయటపడదు. మనిషి దూరంగా ఉన్నప్పుడు కలిగే వెలితి కంటే ఆ మనిషి ఇక లేడేమో అన్న క్షణికమైన ఆలోచన తెచ్చే నరకం మాటలకందనిది. ఆ రక్తపు మరక పల్లవిని భయపెట్టలేదు. ఆమె ప్రాణాన్ని నిలువునా దయించేసింది. కాలిపోతున్న జ్వరంతో వణుకుతున్న చేతులతో నేల మీద కూలబడిపోయింది పల్లవి. ఆమె కళ్ళ ముందు డైరీ, ఆ డైరీ పేజీ నిండా ఎండిపోయిన ఆ ఎర్రటి రక్తపు మరక. సూర్య అన్న ఆమె అరుపు ఆ 4 గోడల మధ్య ప్రతిధ్వనించింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇంట్లో చూస్తే అతను లేడు. టైం ఉదయం 8:30 అవుతుంది. పల్లవి మెదడు పనిచేయడం లేదు. రక్తం ఆ డైరీలోకి ఎలా వచ్చింది? అతని ఇంటికి వచ్చాడా? వస్తే ఎక్కడికి వెళ్ళాడు? ఎవరైనా అతనిపైన దాడి చేశారా? లేక డ్రైవింగ్ చేస్తుండగా ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆలోచనలు ఆమె గుండెను రంపంలా కోస్తున్నాయి. ఆమెకు ఒంట్లో 102 డిగ్రీల జ్వరం ఉంది. నిలబడ్డానికి కూడా ఓపిక లేదు. కానీ మనసులో ఉన్న భయం ముందు ఆ జ్వరం చాలా చిన్నది. గోడ పట్టుకుని నెమ్మదిగా లేచింది. మొహం మీద కన్నీళ్లు అలాగే ఆరిపోతున్నాయి. కనీసం బట్టలు మార్చుకునే స్ప్రో కూడా ఆమెకు లేదు. రాత్రి వేసుకున్న నైట్ డ్రెస్లోనే పైన ఒక షాల్ కప్పుకుని ఇంటి తాళం తీసుకుని బయటకు పరుగులు తీసింది. లిఫ్ట్ కోసం ఎదురు చూసే ఓపిక లేక మెట్లు దిగడం మొదలుపెట్టింది. ప్రతి మెట్టు దిగుతున్నప్పుడు ఆమె గుండె వేగం పెరుగుతుంది. రోడ్డు మీదకు రాగానే ఆటో కోసం చెయ్యి ఊపింది. అదృష్టవశాతం ఓ ఆటో ఆగింది. సిటీ హాస్పిటల్, త్వరగా పోనివ్వండన్నా ప్లీజ్, వణుకుతున్న గొంతుతో చెప్పింది పల్లవి. ఆటో వేగంగా వెళ్తుంది. సిటీ ట్రాఫిక్ ఆమె పాలిటి శాపంగా మారింది. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆటో ఆగినప్పుడల్లా పల్లవికి ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఆమె కళ్ళు ఆటో అద్దంలోంచి బయటకు చూస్తున్నాయి, కానీ ఆమెకి ఏమీ కనిపించడం లేదు. ఆమె కళ్ళ ముందు కేవలం ఓ రక్తపు మరక మాత్రమే మొదలుతోంది. ఎందుకు ఇలా చేశాను? నిన్న ఉదయం అతను నా గదిలోకి వచ్చినప్పుడు నేను లేచి అతన్ని పలకరించుంటే ఎంత బాగుండేది. అలిగి డైరీలో ఏమీ రాయకుండా ఎందుకున్నాను? ఒకవేళ సూర్యకి ఏదైనా జరిగితే నేను చివరిసారి అతనితో మాట్లాడిన మాట ఏంటి? ఆ డైరీలో రాసిన ఫిర్యాదులేనా? దేవుడా, నా సూర్యకి ఏమీ కాకూడదు. నేను అతనితో ఇంకా ఏమీ పంచుకోలేదు. కనీసం కళ్ళల్లోకి చూసి నువ్వంటే ఇష్టమని కూడా చెప్పలేదు అని తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తోంది పల్లవి. ఒక భార్యగా సూర్యను తను ఎంతగా ప్రేమిస్తుందో ఆమెకు అప్పుడే పూర్తిగా అర్థమైంది. 6 నెలల నుంచి వాళ్ళ మధ్య ఉన్నది కేవలం ఒక ఒప్పందం కాదు, ఒక ప్రాణం మరొకరితో ముడిపడిన అద్భుతమైన బంధమని ఆ నిమిషంలో ఆమెకు తెలిసొచ్చింది. హాస్పిటల్ రాగానే ఆటో వాడికి డబ్బులిచ్చేసి లోపలికి పరుగు తీసింది. హాస్పిటల్లో ఆ మందుల వాసన, ఫినాయిల్ వాసన ఆమెకు ఎప్పుడూ పడదు. కానీ ఇప్పుడు అవేమీ ఆమెకు పట్టడం లేదు. నేరుగా రిసెప్షన్ దగ్గరకు వెళ్ళింది. సూర్య, డాక్టర్ సూర్య తనొచ్చాడా? ఎలా ఉన్నాడు అని ఆయాసపడుతూ అడిగింది. రిసెప్షనిస్ట్ ఆమె వైపు వింతగా చూసింది. డాక్టర్ సూర్య గారా? ఆయన 4th ఫ్లోర్ ఐసీయూలో ఉన్నారు మేడం. రాత్రంతా ఒక క్రిటికల్ ఎమర్జెన్సీ సర్జరీ జరిగింది. ఆయన అక్కడే ఉన్నారు. మీరెవరు? నేను తన భార్యను అని చెప్పి రిసెప్షనిస్ట్ ఇంకేదో అడిగేలోపే లిఫ్ట్ వైపు పరుగు తీసింది పల్లవి. 4వ అంతస్తు ఐసీయూ వార్డ్. బయటంతా నిశ్శబ్దంగా ఉంది. 2-3 నర్సులు అటు ఇటు తిరుగుతున్నారు. పల్లవి గుండె దడదడలాడుతోంది. ఐసీయూ తలుపులకున్న అద్దంలోంచి లోపలికి చూసింది. అక్కడ చేతులకున్న గ్లౌజులు తీస్తూ ఒక నర్సుతో మాట్లాడుతున్నాడు సూర్య. అతని ముఖంలో విపరీతమైన అలసట కనిపిస్తుంది. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అతను వేసుకున్న గ్రీన్ కలర్ స్క్రూబ్స్ మీద కొద్దిగా రక్తం మరకలున్నాయి. బహుశా ఆ పేషెంట్కు సంబంధించిన రక్తం అది. అతను పూర్తిగా సురక్షితంగా ఉన్నాడు. అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ దృశ్యం చూడగానే
పల్లవి కాళ్ళల్లో ఉన్న బలమంతా ఒక్కసారిగా ఆవిరైపోయినట్టు అనిపించింది. అక్కడే ఉన్న గోడను అనుకుని నెమ్మదిగా కింద కూలబడిపోయింది. 2 చేతులతో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఏడుపులో బాధ లేదు, తన ప్రాణం సురక్షితంగా ఉన్నాడన్న అనంతమైన ఆనందం. లోపలున్న సూర్య బయట పల్లవి ఉందన్న విషయం తెలియదు. అతను ఒక పేషెంట్ ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడాడు. అతను నా భర్త, కానీ ఈ లోకానికి అతను ఒక ప్రాణదాత. రాత్రంతా ఎవరో తెలియని ఒకరిని బతికించడానికి అతను తన నిద్రను, తన విశ్రాంతిని వదులుకున్నాడు. అలాంటి దేవుళ్లాంటి మనిషి మీద నేను అలిగానా? నా కోసం త్వరగా రాలేదని కోప్పడ్డానా? నేనెంత మూర్ఖురాల్ని అని పల్లవి మనసులో అనుకుంది. సూర్య అటుగా వస్తుంటే చూసి పల్లవి వెంటనే లేచి పక్కనున్న ఒక పిల్లర్ వెనుక దాక్కుంది. ఈ స్థితిలో ఇలాంటి బట్టల్లో తనను చూస్తే అతను కంగారు పడతాడని ఆమెకు తెలుసు. అతనికి తన వల్ల ఎలాంటి ఆందోళన కలగకూడదని ఆమె భావించింది. సూర్య ఒక కాఫీ కప్పు పట్టుకుని స్టాఫ్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతను సురక్షితంగా ఉన్నాడన్న నిజం తెలియగానే పల్లవికి తన జ్వరం గురించి గుర్తొచ్చింది. శరీరం మళ్ళీ వణకడం మొదలైంది. తల తిరిగి పడిపోయేలా అనిపించింది. నెమ్మదిగా అక్కడి నుంచి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి చేరుకుంది. ఇంటికి రాగానే ఆ డైరీ తీసి జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టి మందులు వేసుకుని తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుంది. ఆ రోజు రాత్రంతా ఆమెకు ప్రశాంతమైన నిద్ర పట్టింది. జ్వరం, మంట ఉన్న మనసులో మాత్రం చల్లటి గాలి వీస్తున్నట్టుగా ఉంది. మరుసటి రోజు ఉదయం సూర్య డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాడు. ముఖంలో ఏదో తెలియని దిగులు. నిన్న ఉదయం తాను ఇంటికి వచ్చినప్పుడు పల్లవి జ్వరంతో ఉందని డైరీలో రాసి ఉండటం అతను చదివాడు. అప్పుడే ఆమెకు మందులు ఇవ్వాలని ఆమె గదిలోకి వెళ్తుండగా హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. పేషెంట్స్ పల్స్ పడిపోతుంది డాక్టర్, వెంటనే రండి అని. భార్య జ్వరంతో బాధపడుతుంటే ఆమెను వదిలేసి వెళ్ళలేక, ఇటు చావు బతుకుల మధ్యున్న పేషెంట్ని వదిలేయలేక నరకం అనుభవించాడు సూర్య. చివరికి ఓ వైద్యుడిగా తన ధర్మాన్ని నెరవేర్చడానికి నిద్రపోతున్న పల్లవి తల మీద ఒకసారి నిమిరి బరువైన గుండెతో తిరిగి హాస్పిటల్కు వెళ్ళిపోయాడు. ఆ కంగారులో తన చేతికున్న పేషెంట్ రక్తం డైరీకి అంటిన విషయం అతనికి తెలీదు. ఫోన్ ఛార్జింగ్ అయిపోయడంతో స్విచ్ ఆఫ్ అయింది. ఇంటికి రాగానే నేరుగా పల్లవి గదిలోకి వెళ్ళాడు సూర్య. పల్లవి ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆమె నుదుటి మీద చేయి వేసి చూశాడు. జ్వరం లేదు. ప్రాణం లేచొచ్చినట్టయింది సూర్యకి. ఆమెను అలాగే కాసేపు చూస్తూ నిలబడి నెమ్మదిగా బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అక్కడ డైరీ ఉంది. సూర్య ఆ డైరీ తెరిచాడు. నిన్న తాను కంగారులో అంటించిన రక్తం మరకను చూసి అతను ఉలిక్కిపడ్డాడు. అయ్యో, నేను చూసుకోలేదే. దీన్ని చూసి పల్లవి ఎంత భయపడిందో కదా అనుకుంటూ ఆ తర్వాత పేజీ తిప్పాడు. అక్కడ పల్లవి రాసిన అక్షరాలు కన్నీటి చుక్కలతో తడిసి చెరిగిపోయి ఉన్నాయి. సూర్య, ఆ రక్తం మరక చూసిన క్షణం నా నుదుటి మీద సింధూరం చెరిగిపోయినంత పనైంది. నా ప్రాణం నా దేహంలోంచి విడిపోయి గాల్లో కలిసిపోయినట్టు అనిపించింది. నేను వెంటనే హాస్పిటల్కి వచ్చాను. నిన్ను ఐసీయూ బయట క్షేమంగా చూసిన తర్వాతే నా శ్వాస మళ్ళీ ఆడింది. నువ్వు ఎవరికో ప్రాణం పోస్తున్నావని తెలిసింది. ఒక ప్రాణాన్ని నిలబెట్టే దేవుడి భార్యను నేను. నీకేమైనా జరిగితే ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని సూర్య. నా జ్వరాన్ని తగ్గించడానికి నాకు ఏ మందులు అవసరం లేదు. నువ్వు క్షేమంగా ఉన్నావన్న ఒక్క నిజం చాలు నన్ను బతికించడానికి. ప్లీజ్ సూర్య, ఇంకెప్పుడు నన్ను ఇలా భయపెట్టకు. ఆ అక్షరాలు చదువుతుంటే సూర్య కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి. ఒక మనిషి తనని ఇంతలా ప్రేమిస్తుందా? తనకంటే ఎక్కువగా తన ప్రాణం కోసం ఆరాటపడుతుందా? తాను కంగారులో చేసిన ఓ చిన్న పొరపాటు ఆమెను ఎంతటి నరకానికి గురి చేసిందో అతనికి అర్థమైంది. పల్లవి ప్రేమ ముందు తాను చాలా చిన్నపిల్లాడిలా అనిపించాడు. సూర్య తన కన్నీళ్లు తుడుచుకుని ఆ డైరీలో ఒక సమాధానం రాయడానికి పెన్ను తీసుకున్నాడు. పల్లవి, ఒక ప్రాణాన్ని కాపాడే క్రమంలో నా ప్రాణమైన నిన్ను భయపెట్టాను. నన్ను శిక్షించు. నువ్వు హాస్పిటల్కి వచ్చిన విషయం నాకు కూడా తెలీదు. ఆ జ్వరంలో నన్ను చూడటానికి పరిగెత్తుకుంటూ వచ్చావంటే నీ ప్రేమకు నేను ఏ జన్మకైనా రుణపడి ఉంటాను. ఈ వృత్తి నన్ను ఓ యంత్రంలా మార్చేసిందేమో అనుకున్నాను, కానీ నీ అక్షరాలు నన్ను మళ్ళీ మనిషిని చేశాయి. ఈ రక్తం మరక నా పొరపాటుకు సాక్ష్యం కాదు, మన ప్రేమ ఎంత గాఢమైనదో చెప్పడానికి ఓ గుర్తుగా ఈ డైరీలో ఉండిపోతుంది. సూర్య డైరీని మూసేశాడు. అతను తన గదిలోకి వెళ్ళాడు. దేవుడి గదిలో ఉన్న పారిజాతం పూలను తీసుకొచ్చి డైరీ పక్కన పెట్టి వెళ్ళాడు.
ఆ పూల సువాసన ఇల్లంతా వ్యాపించింది. సాయంత్రం పల్లవి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే ఆ పారిజాత పూల వాసన ఆమెను పలకరించింది. ఆ పూలను చేతిలోకి తీసుకుని కళ్ళకద్దుకుంది. డైరీ తెరిచి సూర్య రాసిన మాటలు చదివింది. నా ప్రాణమైన నిన్ను భయపెట్టేశాను. ఆ ఒక్క మాట చాలు. పల్లవికి ఈ ప్రపంచంలో ఉన్న సంతోషమంతా దొరికినట్టు ఆ రోజు రాత్రి ఆమె చేసిన వంటలో ఆ సంతోషమంతా ప్రతిబింబించింది. సూర్యకి ఇష్టమైన పదార్థాలు చేసి టేబుల్ మీద సర్దింది. ఇక అప్పటినుంచి ఆ డైరీలో వారి సంభాషణలు మరింత గాఢంగా మారాయి. పనులు, ఫిర్యాదులు దాటిపోయి ఒకరి కోసం ఒకరు పడుతున్న తపన అందులో కనిపించడం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత సూర్య రాత్రి డ్యూటీకి వెళ్లే ముందు డైరీలో ఇలా రాశాడు. పల్లవి, రేపు నా పుట్టినరోజు. గత 5 ఏళ్లుగా పుట్టినరోజులన్నీ ఆపరేషన్ థియేటర్లోనే గడిచిపోయాయి. కానీ ఈసారి అలా గడపడం నాకు ఇష్టం లేదు. రేపు నువ్వు ఆఫీస్కు సెలవు పెట్టు. నేను కూడా హాస్పిటల్కి లీవ్ అడిగాను. పెళ్ళైన 6 నెలల తర్వాత రేపు మొదటిసారి మనం కలుసుకోబోతున్నాం. ఈ మెసేజ్ చదివి పల్లవి ఎగిరి గంతేసినంత పనైంది. రేపు సూర్యను కలవబోతున్నాను. తొలిసారి భార్యాభర్తలుగా ఒకరినొకరు కళ్ళల్లోకి చూసుకుని మాట్లాడుకోబోతున్నాం. ఆ రోజు రాత్రంతా పల్లవికి నిద్ర పట్టలేదు. ఉదయాన్నే లేచి ఇల్లంతా సర్ది సూర్య కోసం తన చేతితో స్వీట్ చేసింది. ఎంతో అందమైన చీర కట్టుకొని పూలు పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సూర్య కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. గడియారంలో సమయం 8 అయింది, 9 అయింది, 10 అయింది. సూర్య రాలేదు. పల్లవి మనసులో మళ్ళీ పాత భయం తొంగి చూసింది. లీవ్ తీసుకున్నానన్నాడు కదా, ఇంకా ఎందుకు రాలేదు? పల్లవికి డైనింగ్ టేబుల్ మీద డైరీ పక్కనున్న చిన్న వస్తువు కనిపించింది. నిన్న రాత్రి సూర్య పెట్టిన వస్తువు అది. అదొక చిన్న వాయిస్ రికార్డర్. బహుశా తాను ఆఫీస్కు వెళ్తున్నానేమో అని, తన కోసం ఏమైనా మెసేజ్ రికార్డ్ చేశాడేమో అని పల్లవి ఆ రికార్డ్ని చేతిలోకి తీసుకుంది. దాని మీదున్న ప్లే బటన్ నొక్కింది. వాయిస్ రికార్డులోంచి ఓ చిన్నపాటి స్టాటిక్ శబ్దం వచ్చిన తర్వాత సూర్య గొంతు వినిపించడం మొదలైంది. ఆ గొంతు చాలా బరువుగా, భావోద్వేగంగా వణుకుతూ ఉంది. పల్లవి, ఈ ఆడియో నువ్వు వింటున్నావంటే నేను ఇంకా ఇంటికి రాలేదని అర్థం. నేను డైరీలో రాయలేకపోయాను. కొన్ని నిర్ణయాలు అక్షరాల్లో చెబితే మనసుకు చేరవు. నిన్న రాత్రంతా ఆలోచించాను పల్లవి. ఈ డైరీ చదివాక నాకు ఒక నిజం స్పష్టంగా తెలిసింది. మనం ఇలా బతకలేం. ఒకే ఇంట్లో ఉంటూ పగలు రాత్రిలాగా ఒకరికొకరు ఎదురు పడకుండా బతకడం నా వల్ల కావడం లేదు. ఈ ఒప్పందం, ఈ దూరం, ఇది మన ఇద్దరి జీవితాలను బలి తీసుకుంటుంది. అందుకే నేను కఠినమైన నిర్ణయం తీసుకున్నాను పల్లవి. మనం రేపటి నుంచి. అంతే. రికార్డింగ్ ఆగిపోయింది. పల్లవి కళ్ళు పెద్దవయ్యాయి. రికార్డింగ్ బటన్ మళ్ళీ మళ్ళీ నొక్కుతోంది. కానీ అందులో ఇంకేమీ లేదు. సూర్య ఏం చెప్పాలనుకున్నాడు? కఠినమైన నిర్ణయం అంటే ఏంటి? వాళ్ళ బంధం ఇక్కడితో ముగిసిపోవాలని అతను నిర్ణయించుకున్నాడా? విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాడా? లేదా తన కెరీర్ను వదిలేసి పల్లవి కోసం పగటిపూట వచ్చేద్దామని నిర్ణయించుకున్నాడా? సూర్య తీసుకోబోయే ఆ నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం వాళ్ళ జీవితాలను కలపబోతుందా లేక శాశ్వతంగా విడదీయబోతుందా అన్నది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.